గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవి నేను డెవలప్ చేసుకున్న లెటూస్ సీడ్స్ ఎంత బాగా వచ్చాయో చూడండి. నేను కొంచెం హార్వెస్ట్ చేసుకున్నాం. దీని పేరు రెడ్ మొన్నే చదివానండి, మళ్ళీ మర్చిపోయాను. ఏంటంటే ఆకుకూరలు ఎప్పుడైనా సరే మనం తెంపిన కొద్దీ వస్తాయి అండ్ తీసేస్తూనే ఉండాలి, అది ఆకులు ఎండిపోయి వేస్ట్ అయిపోతాయి. ఆన్లైన్లో కొన్నప్పుడు ఒక ప్యాకెట్లో ఏకంగా 50 to 60 సీడ్స్ ఇచ్చారండి. అన్నీ జల్లాను. ఒక్క మొక్క అతి కష్టం మీద బతికింది. ఎంత జాగ్రత్తగా పెంచానంటే అది, కానీ దాని నుంచి అది ఇంకా సీడ్స్కి వదిలేసి అనమాట. థౌజండ్స్ ఆఫ్ సీడ్స్ అండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. బోల్డ్ సీడ్స్ దాచుకుని ఇంకా ఎవ్రీ ఇయర్ ఇలా వేస్తూనే ఉన్నాను. ఇయర్ ఏంటి అసలు, ఇది అయిపోయాక మళ్ళీ వేయడం, మళ్ళీ వచ్చేస్తాయి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అంటే వెరైటీ కావాలంటే ఫస్ట్ మనం ఆన్లైనే కొనుక్కోవాలి, మనకి లేకపోతే దొరకవు. ఆ దొరికినవి జాగ్రత్తగా కాపాడుకోవాలి. అసలు ఈ కలర్ చూడండి ఎంత, అది ఏదో క్రాటన్. ఒక సైడ్ మనకేమో తినడానికి ఉపయోగపడుతుంది, ఒక సైడ్ గార్డెన్ బ్యూటీ ఎన్హాన్స్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. నేను ఇవన్నీ కోసేసరికి చాలా టైం పడుతుంది. నేను మళ్ళీ కోసాక చూపిస్తాను. ఇదివరకు వేసిన టమాటాలు చూడండి, ఒక్కొక్కటి పండడం మొదలెట్టాయి. ఇది ఒక వెరైటీ, ఎంత అందంగా ఉన్నాయి చూడండి. మనం ఈ టైంలో కూడా కోసేసుకుంటే వేరేవి పండుతాయి. ఇది ఒక వెరైటీ అండి. ఇది ఆన్లైన్ సీడ్స్ కొన్నాను. అవి దేశీ వెరైటీ లాగా ఉంది, కానీ ఇది విపరీతమైన పులుపు. ఇక్కడ చూసారా, ఇది ఎన్ని కర్రలు కొట్టినా ఉండిపోతుంది, అంత బరువుగా ఉన్నాయి ఈ టమాటాలన్నీ. వచ్చేసరికి మీకు కూరల తోరణం చూపిస్తాను. చూసారా, మొత్తం ఇంకా టైం పడుతుంది, అవ్వాలి ఇవన్నీ. ఇదంతా ఏంటంటే ఈ కుండీలు ఉన్నాయి కదా వరుసగా, వీటిల్లో తీగ జాతి వేసుకుంటాను నేను. వాటికి వచ్చినవన్నీ ఇక్కడ ఇలా వైర్ కట్టేసరికి మొత్తం పాకుతున్నాయి. ఒక పొట్ల వెరైటీ లేతగా ఉంది, ఇంకా నేతి బీర, పొట్ల పిందెలు అండ్ బీరకాయలు. ఇంకా బీరకాయలు ఇక్కడ ఉన్నాయి. పిందెల్ని మనం వచ్చినప్పుడల్లా లైక్ ఇదిగోండి, ఇది మేల్ ఫ్లవర్. దీంతో హ్యాండ్ పాలినేట్ చేసుకుంటే కంపల్సరీ బీరకాయ నిలబడుతుంది. పిందెలు చూసారా, ఇటు వచ్చి రోజు రావడం కుదరదు కాబట్టి కొన్ని మిస్ అవుతూ ఉంటాం.
బచ్చలి ఆకులు చాలా మటుకు ఈ మధ్య కోసాము, మళ్ళీ రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. పెద్దగా అయినవన్నీ ఇలాగా కోసేసుకుంటూ ఉండాలి, అప్పుడు వేరే వచ్చేస్తూ ఉంటాయి. పురుగుల నుంచి కాపాడుకుంటూ ఉండాలండి. కొన్ని వింత వింత పురుగులు ఉంటాయి, అవి అసలు ఈ కాండాన్ని జ్యూస్ లాగేస్తుంది. గుంపుగా వచ్చేసి ఒకటి వస్తే చాలు, రకరకాల బోల్డ్ గుంపు వచ్చేస్తుంది. మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, మొత్తం జ్యూస్ని లాగేసి మొత్తం చెట్టుని చంపేస్తుంది. చూసారా ఎంత బుషిగా పెరిగింది. ఈసారి బాగా రూట్స్ బాగా వస్తాయని అనుకుంటున్నాను. ఆనపకాయ పాదు పాపం 2 వచ్చాయి బాగా పెద్దవి. ఈసారి ఇంకా మళ్ళీ పిందెలు రావాలి. ఈ బెడ్ మొత్తానికి నేను రెడీ చేసుకున్నాను. ఇది నేను జస్ట్ ఒక నల్లేరు పెట్టేసరికి మొత్తం నల్లేరుతో కవర్ అయిపోయింది. సో మొన్న వీకెండ్ చాలా కష్టపడి అంతా క్లీన్ చేసి దీంట్లో ఇప్పుడు నేను 2 రకాలు పెట్టాను. ఒకటి ఏంటంటే బెండ, ఇంకోటి ఏంటంటే పల్లి. అండర్ గ్రౌండ్ వచ్చే విత్తనం ఒకటి, ఓవర్ గ్రౌండ్ లైక్ బెండ పైకే వస్తాయి కాబట్టి 2 రకాలు పెట్టి ట్రై చేస్తున్నాం. చూద్దాం ఎంత సక్సీడ్ అవుతాము. చుక్కకూర కూడా ఉంది. చుక్కకూర అంతే, ఆకులు కోస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఆకుకూరలు ఏంటంటే మనం 2-3 కుండీల్లో వేసుకోవాలి, అప్పుడు మనకి సరిపడా వస్తాయి. ఇది చూసారా, లెట్టూస్ మళ్ళీ పువ్వులు విత్తనాలకి రెడీ అవుతుంది. ఇలాగే విత్తనాలు ప్రొపగేట్ చేసుకోవాలి మనం. చాలామంది వీడియోని చూసి లైక్ కూడా చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అంటే నేను చెప్పట్లేదను, మరి మీకు నచ్చట్లేదా? ఇంత ఆరోగ్యంగా పెంచుకుంటున్నాం చూడండి. అంటే సేవ్ సాయిల్, సేవ్ వాటర్ అనే ఇదితో సేవ్ ప్లాంట్స్ అని ఎంకరేజ్ చేయాలని నేను వీడియోలు చేస్తూ ఉంటాను. టైం ఉండి కాదు, మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసిన దాన్ని అవుతాను. ప్లస్ ఆర్గానిక్గా తింటారు అని చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ వీడియోస్ ఇన్స్పిరేషన్గా ఉన్నాయో లేదో చెప్పండి. ఇది చూసి మీరు అట్లీస్ట్ ఒక మొక్క పెట్టారనేదైనా కామెంట్ చేయండి. దానిమ్మకాయలు ఈ సైజులో అయ్యాయి, పెద్దగానే కానీ మళ్ళీ కోస్తూ ఉంటే లోపల లేతగా ఉంటున్నాయి. అందుకనే పగిలేదాకా అట్టే పెట్టేస్తానండి. చెర్రీ టమాటా పండేవి కోస్తున్నాను. చెర్రీ టమాటా తీగజాతండి, భలే వృక్షంగా పెరిగిపోతుంది చూడండి.
దీనికి ఆస్కారం ఇచ్చి కట్టాను. ఈ రోజ్ యాపిల్ చెట్టుకి మంచి బలంగా పెరుగుతోంది. అందులో ఈ కుండీలో వస్తుంది. బీన్స్ చూసారా, మనం వెతుక్కుంటూ కొయ్యాలి. ఇక్కడ ఒకటి రెడీ అయింది. ఇక్కడ పిందెలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి రెడీ అయింది. లేత అండి, లేత ఇదిగోండి. మీకు మామిడి చెట్టుకి చుట్టుకుంది కాబట్టి ఎక్కువ మామిడాకులు కనిపిస్తాయి. అది ఒకటి రెడీ అయింది. అండ్ ఇదే నేను చెప్పేది, గుర్తుంది చూడండి, ఇక్కడ 4 ఉన్నాయి. మనం చాలా జాగ్రత్తగా ఈ ఒక్కటి కోసుకోవాలి, లేదంటే ఇవన్నీ రాలిపోతాయి. అమ్మయ్య, ఒకటి వచ్చింది. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. గుత్తులు కానీ ప్రాబ్లం ఏంటంటే ఏవి అందట్లేదు. అందగా వదిలేయాల్సి వస్తుంది. అదేమో ఆకాశంలో ఏం చేయలేం. అందినంత మట్టుకు పోసుకొని మిగతావి సీడ్స్ వదిలేసి ఈసారి జాగ్రత్తగా కింద పంట వేసుకోవాలి. కింద అంటే ఇక్కడ మనకు అందే జాగ్రత్త కొయ్యగలిగాను. ఇంకా లాస్ట్ హార్వెస్ట్ ఇది టేబుల్ లైన్. ఇది తొక్క పల్చగా బోల్డ్ అంతా జ్యూస్ వస్తుందండి వీటిలో నుంచి. రెగ్యులర్గా నిమ్మకాయ నీళ్ళు తాగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తున్నాము అడుగుతుంటే. చాలా పండి ఈసారి యాక్చువల్లీ బలం లేక కొంచెం చిన్న సైజే వచ్చాయి, కొంచెం పెద్దది అవుతాయి. అండ్ ఇలా గుత్తులు గుత్తులు వస్తాయి. అసలు ఎన్ని గుత్తులు చూడండి. ఇవి ఇంతలా లాగినా మొక్కకి ఏం కాదండి, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అలా 365 days పోతొచ్చి అలా కాయలు వస్తూనే ఉంటాయి. ఈ మొక్క ఒకటి వేసుకోండి. యాక్చువల్లీ నేను ఇది ఆన్లైన్లో ఆరెంజ్, మనం తినే ఆరెంజ్ ఉంటుంది కదా స్వీట్ది, అదని తెప్పించాను. కానీ వచ్చాక ఇది. అండ్ నేను కొన్ని వీడియోస్లో చూశాను, ఈ జపాన్, చైనా వీళ్ళు ఇవి షోగా పెంచి, అంటే కలర్ కూడా ఆరెంజ్ అవుతాయి, చెట్టు నిండా కాయలు వస్తాయి కాబట్టి అదొక షో ట్రీ లాగా కూడా పెంచుతున్నారు. చాలా అందంగా కనిపిస్తుంది. ఇదిగోండి ఎన్ని వచ్చాయి. సో ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి. ఎన్ని వీడియోస్, ఇది ఏకంగా ఆల్మోస్ట్ 180+ వీడియోస్ పెట్టాను. ఓకేనా, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ టైం ఐ థింక్ ఆ బీరకాయలు హార్వెస్ట్కి ఉంటాయి. Thank you. See you in next video.